ఈ డెడికేటెడ్ కమిషన్ ఏంది, ఇదంతా ఏంది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మరో నయా మోసం అన్నట్టు ఆల్రెడీ దానికి సంబంధించింది డెడికేటెడ్ కమిషన్ అని డెడికేటెడ్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు ఏది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా సహాని వర్సెస్ దాన్నే మండల్ కమిషన్ అని కూడా అంటారు. ఏది ఆ కేసు మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని అంశాలు చెప్పింది. ఏమని, మీరు బీసీలకు రిజర్వేషన్ పెంచాలి అంటే మూడు ఉండాలి. ఏది డెడికేటెడ్ కమిషన్ ఒకటి, ఇది దాటొద్దు అని చెప్పి క్లియర్గా అందులో చెప్తుంది. క్లియర్గా చెప్తుంది. ఒకవేళ దాటాలి అనుకుంటే డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్లో ఏముండాలి, ఈ రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనకబడ్డరు కాబట్టి వాళ్ళకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగపరమైన అవకాశాలు కల్పించాలి కాబట్టి రిజర్వేషన్ పెంపుదలను ఈ డెడికేట్ కమిషన్ చెప్పాలి. చెప్పిన తర్వాత దాని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ ఆమోదించి తర్వాత పార్లమెంటుకు రాష్ట్రపతికి పంపి ఆ బిల్లును అక్కడ ఆమోదించి తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఓకే. ఎస్, కానీ మన బిల్లు గవర్నర్ మెట్లు దాటి అవతలికి పోలే, ఈయనే పడింది. ఇప్పుడు డెడికేట్ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, భూసాని వెంకటేశ్వర్ను పెట్టిరు. ఎస్, డెడికేట్ కమిషన్ చైర్మన్గా భూసాని, ఫస్ట్ ఇంకా అది కూడా లేదు, ఏకసభ్య కమిషన్ ఇది.